నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ లావణ్య, రాజ్ తరుణ్ మళ్ళీ తెరపైకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కలిపి కొన్న ప్రాపర్టీ అని చెప్పేసి లావణ్య అంటున్నారు. కానీ ఆ ప్రాపర్టీ మాది, మాకు ఉండే హక్కు ఉంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నిన్న నిరసన చేస్తున్నారు వాళ్ళ ఇంటి ముందర. ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అంటే లావణ్య, రాజ్ తరుణ్ అనేది దాదాపు లాస్ట్ ఇయర్ మిడ్ జూన్ ఆ ప్రాంతం నుంచి కూడా జూలైలో కేసు పెట్టింది లాస్ట్ ఇయర్ అమ్మాయి. అప్పటి నుంచి కూడా ఇది ఆఫ్ అండ్ ఆన్ రన్ అవుతూనే ఉంది. మధ్యలో క్యారెక్టర్లు వచ్చి పోతున్నాయి. సో ఒక వెబ్ సిరీస్ లాగా రన్ అవుతుంది. సో ఈ అమ్మాయి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. ఆ కేసు ఇప్పుడు కూడా హైకోర్టులో ఉంది. రాజ్ తరుణ్ బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి మధ్యలో నేను రిలీజ్ అయినా రాజ్ తరుణ్ని నేను అనవసరంగా కేసులు పెట్టి వేధించాను, నేను కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను, ఇవన్నీ కూడా చెప్పింది. మధ్యలో మస్తాన్ సాయి, తర్వాత ప్రీతి ఉదయ్ ఇలాంటి వాళ్ళు ఇష్యూలు, తర్వాత శేఖర్ భాష, ఆర్జే అండ్ బిగ్ బాస్ 8 ఫేమ్ అతని ఎంట్రీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిగా అమ్మాయి సైడ్ లైన్ అయినట్టు కనబడుతుంది. ఆ అమ్మాయి ఇష్యూ ఈ మధ్య కాలంలో అంటే వేరే వేరే ఇష్యూలు రావడం, ప్రవీణ్ది కావచ్చు, లేకపోతే అఘోరిది కావచ్చు, ఈ అమ్మాయిది కొంచెం ఇదైంది. లేకపోతే ఈ అమ్మాయిది నిజానికి మీడియాలో వన్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ ఇష్యూస్ ఎవరిదంటే ఈ లావణ్య, రాజ్ తరుణ్. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇది రీస్టార్ట్ అయినట్టు కనబడుతుంది. నిన్న కోకాపేటలో విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్లో వీళ్ళకు ఒక విల్లా ఉంది. ఈ ఇంట్లో అమ్మాయి దాదాపు 11 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నాను, 11 to 15 ఇయర్స్ నుంచి అని చెప్పింది. యాక్చువల్గా 15 ఇయర్స్ నుంచి ఉన్నాను అని చెప్పింది. ఇక్కడ ఏంటంటే ఆ విల్లాస్లో ఈ అమ్మాయి, ఈ తన విల్లా ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. గతంలో రాజ్ తరుణ్ అమ్మాయి కలిసి ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరు వెర్షన్లో తేడా ఉంది. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం గుళ్ళో, మేమిద్దరం భార్యాభర్తలు ఇక్కడ కలిసి ఉన్నాం అని చెప్తుంది. రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోలేదు. 2011 to 2017 వరకు మేము లివ్ ఇన్ రిలేషన్షిప్లో అయితే ఉన్నాము. దాని తర్వాత అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడం, డ్రగ్స్ ఇష్యూ ఇవన్నీ వచ్చింది. దాని తర్వాత డ్రగ్ కేసులో 2024 జనవరిలో అమ్మాయికి శిక్ష కూడా పడి 45 రోజులు జైల్లో కూడా, చెంచల్ కూడా జైల్లో ఉన్నింది. సో ఇవన్నీ చూసి నేను బయటకు వచ్చేసాను. కాకపోతే ఆ ఇంట్లో మా పేరెంట్స్తో పాటు ఈ అమ్మాయి కూడా ఉంది అనేది అతను చెప్పాడు. సో అక్కడ అంటే ఆ అమ్మాయి అయితే ఆ ఇంట్లోనే అప్పటి నుంచి ఉంది, అదైతే వాస్తవమే. సో దాని తర్వాత పేరెంట్స్ కూడా ఉన్నారు, కానీ వీళ్ళకి పేరెంట్స్కి మధ్య గొడవలు వచ్చాయి, ఈ అమ్మాయికి పేరెంట్స్కి మధ్య వచ్చేసారు. అయితే ఇప్పుడు గొడవ కారణం నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఆ కాలనీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుంది, కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషను, వాళ్ళు రాజ్ తరుణ్కి ఎప్పటి నుంచో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇక్కడ లావణ్య రకరకాల వాళ్ళని తీసుకొస్తూ ఉంది, ఇక్కడ డ్రగ్స్, అమ్మాయిల వ్యవహారాలు ఇవన్నీ నడుస్తున్నాయి, గట్టి గట్టిగా అరుస్తున్నారు, రాత్రంతా పార్టీలు చేసుకుంటున్నారు, స్విమ్మింగ్ పూల్లోకి మార్నింగ్స్ తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ గోల చేస్తుంది, మా పిల్లలు అంతా అక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు. ఇది ఒక హెడేక్గా అయిపోయింది. ఈ అమ్మాయికి ఏం చెప్పినా నేను మీ మీద కేసు పెడతానంటుంది, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది మాట్లాడితే. ఇది మీరే పరిష్కరించారని రాజ్ తరుణ్ మీద వాళ్ళు ప్రెజర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దానికోసం రాజ్ తరుణ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ నాన్నను పంపించాడు. మీరు వెళ్ళి కొంతమంది రౌడీలు తీసుకెళ్లారా మరి బౌన్సర్లా వాళ్ళు తెలియదు, కానీ కొంతమందిని పంపించి బలవంతంగా అమ్మాయిని ఖాళీ చేయించాలనే ప్లాన్తో వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ అది అవతలు ఉండేది అదేదో అంటారు కదా, ఈ అవతలు ఉండేది ఎవరు అనుకున్నాం, లావణ్య. సో అమ్మాయి ఇట్లాంటి వాటికంతా భయపడే ప్రసక్తి లేదు. అమ్మాయి జైలు చూసేసింది, పోలీస్ స్టేషన్ చూసేసింది, మీడియా చూసేసింది, అన్నీ తెలిసిపోయింది. అమ్మాయికి ప్రాసెస్ తెలిసిపోయింది. మామూలుగానే జైల్లో చాలామంది ఏమనుకుంటారంటే జైలుకి వెళ్ళి వచ్చినాక వాళ్ళు క్రైమ్ ఆపేస్తారని. నిజానికి ఇండియాలో అది కాదు. జైలు అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా క్రైమ్ని మరింత నేర్చుకోవడం ఎలాగా, ఇంకా ఆర్గనైజ్డ్గా ఎలా నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ అనేక మంది క్రిమినల్స్తో మనకు సహవాసం ఏర్పడుతుంది. వాళ్ళ స్టోరీలు వింటాము, వాళ్ళు ఎలా చేశారు క్రైమ్, ఎలా చేయాలి, ఇవన్నీ మనం చేసిన తప్పులేంటి, ఒక ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలి, అట్లాగే సిస్టమ్స్ ఫంక్షనింగ్ మీద కూడా నీకు జైల్లో అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, అంటే కోర్టు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, జైలు కావచ్చు, ఈ ప్రాసెస్లోకి ఒకసారి వెళ్ళొచ్చినాక నీకు అప్పటి వరకు థియరాటికల్ నాలెడ్జ్ లేకపోతే హియర్సే నాలెడ్జ్ ఉంటుంది, కానీ ప్రత్యక్ష నాలెడ్జ్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఎవరిని మనం ఎలా మేనేజ్ చేసుకుంటూ ఈ సిస్టమ్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. అబ్బాయిలు అనుకోండి, డబ్బులు ఇచ్చి ఎలా మేనేజ్ చేయాలి, సర్కిల్ని ఎలా పెంచుకోవాలి,
ఇనేది ఉంటుంది. అమ్మాయిలు అనుకో ముఖ్యంగా అందమైన అమ్మాయిలు అయితే తన బాడీని కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎలా వాడచ్చో కూడా వాళ్ళకి తెలుస్తుంది, ముఖ్యంగా లావణ్య లాంటి వాళ్ళు. ఇది ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఈ అమ్మాయి వల్ల ఒక డిటెక్టివ్ ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే అతనితో కూడా ఈ అమ్మాయి గోముగా మాట్లాడి అతన్ని కంట్రోల్లో పెట్టుకొని దానివల్లనే మస్తాన్ సాయి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించడం అనేది జరిగింది. సో ఇది అనేక చోట్ల జరుగుతుంది. ఎందుకంటే అమ్మాయిలకు ఎవరి దగ్గర ఏ ఆయుధాలు ఉంటే అది వాడతారు. అబ్బాయిలు డబ్బు అనే ఆయుధం ఉంటే వాడతారు, అమ్మాయిలు బాడీ అనేది ఆయుధంగా పనికి వస్తుంది కాబట్టి వాడతారు. దీంట్లో మోరల్ యాంగిల్ మనం డిస్కస్ చేసి వేస్తూ, సో అలాగా ఈ అమ్మాయి దగ్గర ఏముందో అది వాడింది. సో ఆ అమ్మాయికి ఏంది, ఈ ఆస్తి కావాలి. ఎవరైనా ఇప్పుడు అది 12 crores అంటున్నారు. ఆ అమ్మాయి కూడా నిన్న చెప్పింది 12 crore వర్త్ ప్రాపర్టీ. వీళ్ళు కొన్నప్పుడు 1.5 crore, కానీ ఇప్పుడు 12 crore ప్రాపర్టీ. 12 crore ప్రాపర్టీ హైదరాబాద్లో ఉండడం అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కదా, ఇంకెందుకు మళ్ళీ వేరే పని ఉంది. సో దాని ఎలా అమ్మాయి వదులుకుంటుంది, అమ్మాయి వదులుకునే పరిస్థితి లేదు. సో అందువల్ల నిన్న వీళ్ళందరూ గొడవ చేసినా కూడా ఆ అమ్మాయి కూడా గొడవ చేసింది. ఈ లోపల అమ్మాయి మీడియాకి చెప్పింది, పోలీసులకి చెప్పింది, ఇవన్నీ చేసింది. అమ్మాయికి కూడా ఈ ప్రాసెస్ అంతా తెలుసు కదా, ఎవరైనా రౌడీలు వచ్చినా ఎలా డీల్ చేయాలో అమ్మాయికి తెలుసు. పైగా అమ్మాయి కాబట్టి మరీ దౌర్జన్యంగా వీళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే ఇవాళ సీసీటీవీలు ఉంటాయి ఎక్కడ చూసినా, కాబట్టి అంత ఈజీ కాదు ధైర్యంగా నిలబడిన అమ్మాయితో. సో ఈ అమ్మాయి అలాగా వీళ్ళని గట్టిగా ఎదుర్కొంది. ఇప్పుడు వీళ్ళ వెర్షన్ ఫస్ట్ చూస్తే ఇది మేము కొనింది, మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ అమ్మాయి అప్పట్లో కలిసి ఉన్నాం కాబట్టి ఉనింది, దాని తర్వాత ఇది మాది కాబట్టి అమ్మాయిని ఖాళీ చేయమంటున్నాం అనేది వీళ్ళ చెప్తున్నారు. ఆ అమ్మాయి వెర్షన్ ఏంటి, మేము ఉన్నప్పుడు, మేము కలిసి ఉన్నప్పుడు ఇది అప్పట్లో కొన్నాము 1.5 ఇది, అందులో మా ఫాదర్ దగ్గర, తన డబ్బులు అని చెప్పట్లేదు, మా ఫాదర్ దగ్గర నుంచి 80 లక్షలు దీంట్లో మా ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో కాబట్టి ఇది నాది, హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ నాది, ఇది కోర్టులో కూడా నేను 80 లక్షలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేశాను అనేది ఆ అమ్మాయి చెప్తుంది. అట్లాగే ఇంకొన్ని కూడా అమ్మాయి చెప్పింది. ఇదేంటంటే పేరుకేమో అతని పేరు మీదనే ఇల్లుంది, కానీ మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం, అదేంటంటే నాకు చెప్పకుండా అతను అమ్మకూడదు, అతనికి చెప్పకుండా నేను అమ్మకూడదు ఇల్లు అని ఒప్పందం చేసుకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్నాయి. నిజానికి ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో ఇట్లాగే ఉంటాయి, కాంప్లెక్స్గా ఉంటాయి. చాలాసార్లు మేబీ ఆ అమ్మాయి చెప్పేది కూడా వాస్తవంగా వచ్చు, ఆ అమ్మాయి కూడా డబ్బులు పెట్టి ఉండొచ్చు, కానీ లీగల్గా తీసుకున్నప్పుడు ఆ అమ్మాయికి అయితే లీగల్గా దీంట్లో ఎటువంటి వాటా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పేరు ఎవరి మీద ఉందనేది ఇంపార్టెంట్. ఆ అమ్మాయి డబ్బులు పెట్టిందంటే దానికి ఆధారాలు ఉండాలి కదా, మరి ఎందుకు రిజిస్ట్రేషన్ అప్పుడు జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు, ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే లీగల్గా నీ పేరున్నా కూడా నీది కాకపోవచ్చు ఆస్తి. ఎందుకు, పొసెషన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ప్రాపర్టీ అనేది ఎవరి కంట్రోల్లో ఉందనేది ఇంపార్టెంట్. ఇక్కడ రాజస్థాన్ కొంత మరి అతను భయం వల్ల అగ్రెసివ్గా లేడా, లేకపోతే తన కెరీర్ పాడవుతుంది దీనివల్ల, పోతే పోయింది 12 కోట్లు మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు అన్న దీంట్లో ఉన్నాడా తెలియదు. అట్లాంటప్పుడు సైలెంట్గా అయిపోవాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా మాకు తెలీదు, ఆ అమ్మాయి మీరేమన్నా చేసుకోండి అనేది వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏమైందంటే రాజస్థాన్ దీన్ని, ఆ అమ్మాయిని ఏమి డీల్ చేయలేడు లీగల్గా అంటే తేలదు అది. ఇట్లాంటివన్నీ కూడా బయట ప్రైవేట్గా జరుగుతాయి. మామూలుగా ఇట్లా ఇల్లు ఖాళీ చేయని కేసులు కొన్ని వేలు ఉంటాయి హైదరాబాద్లో. సో నిన్న కూడా నేను ఒక మీటింగ్ వెళ్తే, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ రాసిన బుక్ రిలీజ్కి వెళ్తే, అక్కడ ఆ బుక్ని ఇంట్రడ్యూస్ చేసి ఆమె చెప్తుంది, నా ప్రాపర్టీలో వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తే ఈయనే అప్పుడు వచ్చి దాన్ని డీల్ చేశాడని. సో ఎక్కడికి పోయినా ఒక కథ మనం వింటుంటాం అనమాట. ప్రాపర్టీ అనేది మన పేరుతో ఉన్నా కూడా మన కంట్రోల్లో లేకపోతే దాన్ని లీగల్గా ఏం చేసుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తుంటా 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, సివిల్ కేసులు అనేవి తేలవు. అందుకని ఇదంతా కూడా బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్లో జరుగుతుంటాయి. అందుకని ఇవాళ చాలామంది లాయర్లు లా చదివి కోర్టులకు వెళ్ళరు. వాళ్ళు